హలో ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? నేను ఎక్దమ్ మస్తుగున్నా. ఈవేళ మేము మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇంట్లో ఎన్ని కనకాంబరం మొక్కలు ఉన్నాయో చెప్పలేనన్ని ఉన్నాయి. ఇలాంటి రంగురంగు పూలను చూస్తే మన మనస్సు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. అందుకే మన ఇంటి ఆవరణ పెద్దదైనా చిన్నదైనా దానిలో 2-3 పూల మొక్కలు మాత్రం కంపల్సరిగా వేసుకోవాలండి. దానివల్ల కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు దూరమవుతాయట, ముఖ్యంగా మానసిక సమస్య. పూల విషయం పక్కన పెడితే నాకు వాళ్ళు పూలు అల్లే పద్ధతి మాత్రం పిచ్చపిచ్చగా నచ్చేసిందండి. నా జీవితంలో ఈ విధంగా పూలు అల్లటం ఫస్ట్ టైం చూశాను. ఈ పూలు అల్లిన పద్ధతి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. తలలో పూలు పెట్టుకునేవారు బిత్తరపోయే ఒక విషయం చెప్తాను వినండి. పూల నుంచి వచ్చే సువాసన మన మెదడుకు చేరుతుందట. దాని ప్రభావం మన బాడీ పైన పడి చాలా హ్యాపీగా ఉంటాము అన్నది సైంటిఫిక్గా రుజువైన విషయం. మరవం దవనం లాంటివి కూడా పూలలో అల్లుకుంటే చాలా మంచిదండి మన ఆరోగ్యానికి. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే, ఇంకా చూడాలి అని ఆసక్తిగా ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యూట్ బేబీ క్లీంకారా.